ఈరోజు మరిగూడ మండల కేంద్రంలో మా పాదయాత్ర పోయిన నెల 28వ తారీఖు నుండి మే 28వ తారీఖు నుండి మునుగోడు మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గంలో జోరు ఎర్రటి ఎండలో 28వ తారీఖు నాడు యాత్ర పెట్టుకుంటా లేదు 22 నుంచే 23కే యాత్ర స్టార్ట్ చేద్దామని నేను చేస్తా ఈ యాత్ర అని ఇక్కడ ఉన్న పెద్దలు అన్న జాతీయ సంఘం బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు మన జాజుల సీనన్న గారిని నేను ఒకసారి అడగడం జరిగింది. అన్న, నేను యాత్ర ప్రభుత్వ పాఠశాలల కోసం, ప్రభుత్వ పాఠశాలలు ఈ రాష్ట్రంలో రోజు రోజుకి పేదవాడికి చదువు అందకుండా పోతున్నది, అందుకోసం నేను పాదయాత్ర చేస్తా అన్నా, మరి రేపు 23కా 25కో స్టార్ట్ చేస్తానని ఒక మాట అడిగిన. తమ్ముడు, ఈ జోరు ఎర్రటెండలో 45, 48, 50 డిగ్రీల ఎండలో వద్దు తమ్ముడు, నువ్వు చెయ్యకు. నేను ఒక మాట చెప్తా, కాకపోతే ఇంకొక 4 రోజులు ఆగి అప్పుడు చెయ్యి, కానీ అప్పటి వరకు చెయ్యకు తమ్మి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంత ప్రేమ ఉండి ఎన్ని చేసినా మొదలు నువ్వు మంచిగా ఉండాలి. కాబట్టి తమ్ముడు 4 రోజులు ఆగంటే నేను 22, 23 మాట్లాడి 28 దాకా అప్పుడు ఎండలు తగ్గుతాయి కొద్దిగా అని అన్నారు. అయినా 28వ తారీఖు మునుగోడు మండల కేంద్రంలో 4 గంటలకి స్టార్ట్ చేసి అక్కడ నుంచి 4 మండలాలు, ప్రతి గ్రామం మండలానికి 5-6 గ్రామాలు తిరుగుకుంటూ నేను వస్తున్న క్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఆ గ్రామ పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, నన్ను వాళ్ళు ఏ పార్టీలను ఉండొచ్చు, కానీ తలవార్ తాత ఒక యాత్ర చేస్తున్నాడు, అది పిల్లల కోసం, చదువు కోసం అని, డ్రగ్స్ కోసం, డ్రగ్స్ బారిన పడి, మద్యం బారిన పడి కుటుంబాలు నాశనమయ్యి పోక్సో కేసులు అవుతున్నాయి, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు అని. అదేవిధంగా ఏ ఇంట్లో ఏ తండ్రి అయినా బయటికి వెళ్తే ఓ ఉద్యోగం మీదనో ఓ పని మీదనో ఎక్కడికో వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడు. అట్లా ఈ రోడ్లు బాగలేక ఎక్కడో ఓసారి తప్పిజారి పడితే చచ్చిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అని హెల్మెట్ కోసం, విద్య కోసం, అలాగే చిన్నపిల్లలు ఫోన్లు చూడడం, పెద్ద పిల్లలు అయితే బెట్టింగ్లు ఆడడం, డబ్బులు పోగొట్టుకోవడం, ఇలా అనేక అంశాల మీద, విద్య మీద, డ్రగ్స్ మీద, ఆరోగ్యం మీద, మనకు హాస్పిటల్ లేదని ఎన్నో అంశాల పట్ల నేను గొంతు దించుకొని చెప్పుకుంటూ వస్తే నా తల్లిదండ్రులు ప్రతి గ్రామాన సర్పంచులకి నేను దండం పెట్టి చెప్తున్నా. ప్రతి సర్పంచ్ నన్ను అక్కడక్కడ ఒక్కరిద్దరు ఏమో కానీ ప్రతి సర్పంచ్ నన్ను దగ్గరికి తీశారు. అయ్యా, నేను డబ్బులతో రాలేదు, నేను డబ్బులతో రాలేదు, ఇప్పటికీ చెప్తున్నా, ఎప్పటికీ చెప్తా ఇదే మాట. నేను డబ్బులకు రాలేదు, నేను ప్రజల మధ్యనే ఉంటా. నేను ఒక జర్నలిస్ట్ అయినా ప్రజల మధ్యనే ఉంటాని, ప్రజల కోసం ఏమైనా అక్కడ జరిగిన నష్టంలో ఎంత పెద్ద నాయకుడు ఉండని, ఏ పార్టీ అయిన ఉండని నేను ఊకోనని కంఠం దించి చెప్తున్నా. నా ప్రజలకి ఏం కావద్దు అనేదే నా లక్ష్యం. నా ప్రజల తరపున నిరంతరం కొట్లాడుతా. ఇప్పుడు బడిబాట కాబట్టి, పేద పిల్లలు చదవడానికి బడి లేదు కాబట్టి అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ప్రజలందరూ నన్ను ఆస్వాదించి ఆశీర్వదించి బుక్కడు అన్నం పెట్టి ప్రతి గ్రామాన పంపించారు. ఈ విషయం చూసినా ఇక్కడ ఈరోజు కూడా ఈ ముగింపు సభకి అన్నను పిలుచుకోవడం జరిగింది, పెద్దలు చాలామందిని. అలాగే ఈ మరిగూడ మండలంలో నేను మునుగోడులో స్టార్ట్ చేసినప్పుడే, అన్నా నేను యాత్రలు చేస్తే కానీ, నేను ఒక జర్నలిస్టే ఉండొచ్చు కానీ, మరి నేను యాత్ర చేస్తే పేపర్లు రావాలి కదా, మరి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారో ఇయ్యరో అని మొట్టమొదటిగా మరిగూడ మండలంలో ముత్యాలన్నకు ఫోన్ చేసిన. అన్నా, నేను యాత్ర చేస్తున్నా, మరి పేపర్ స్టేట్మెంట్ అంటే మరి ఇస్తారా ఇయ్యరా అంటే, తమ్ముడు నువ్వు పేద ప్రజల కోసం మంచి సంకల్పం తీసుకున్నాం, మంచి నిర్ణయము, మేమున్నామని ఆదరించారు. ఇక్కడ రజాక్ కావచ్చు, అన్న ముత్యాలు కావచ్చు, వెంకటేష్ కావచ్చు, రఘు కావచ్చు, ఇంకా సీనన్న కావచ్చు, చాలామంది ఉన్నారు, రమేష్ అన్న కావచ్చు. నేను అందరితో కొద్దిగా నేను ఒక్కరికి కూడా ఫోన్ చేయలేదు, ఒకే ముత్యాలన్నకు ఒక్కరికే చేసిన.
నేను చెప్తున్నా, ఒక్కరికే చేసిన, మిగతా వాళ్ళకి చేయలే, నన్ను క్షమించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేయలే, అన్నకు తప్ప. నేను కేవలం వాట్సాప్ ద్వారానే ఈ పాదయాత్ర నడుస్తున్న ప్రజల కోసము, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం అని చెప్తే ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి తండ్రికి, ప్రతి తమ్మునికి, ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ పాదాలకి దండం పెడుతున్నా. ఎందుకంటే నా మాటలు మంచివా చెడ్డయా, ఎట్లనో ప్రయాణం అయితే చేస్తున్నాడు అని చూడడానికి ఇంతసేపు ఈ నైట్ 10 అయినా 9 అయినా ఉన్నారు కదా, మీ అందరికీ మీ మంచి మనసుకు నేను దండం పెట్టి చెప్తున్నా. రెండోది, ప్రభుత్వ పాఠశాలలు అనే విషయం చెప్తున్నా. నేను ఎందుకు యాత్ర చేసినానే, ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చదివించట్లే అని ప్రతి గ్రామాన్ని నేను అడుగుతున్నప్పుడు నా తల్లిదండ్రులందరూ ఏమన్నారంటే, అయ్యా మా కాడ పైసలు ఎక్కువ ఉండి చదివించట్లేం ప్రైవేట్లా, ప్రభుత్వ బడిలో చదువు లేదని చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు. చదువు లేదని అన్నావు కానీ ఏనాడైనా పేరెంట్స్ మీటింగ్ పెడితే ఆ సార్ని అడిగినవా, నా పిల్లవాడికి చదువు ఎందుకు వస్తలేదని ఒక్క తండ్రి అయినా ఒక్క తల్లి అయినా ఆ బడికి పోయి అడిగిరా? అడగరు కాబట్టి ఈ బడి మూతబడిపోతుంది. ఈ బడి మూతబడితే దాన్ని దేవడానికి ఎవడయ్యా నుంచి కాదని చెప్పినా. ప్రైవేటుగా అయితే తెల్లవారుజామున 5 గంటలకు లేచి గుడ్డు ఫ్రై చేసి బుట్ట పెట్టి నిలబాడులు పెట్టి జబ్బల మీద అంగిజారిపోతుంటూ వేసి 2 ఏళ్ల పిల్లగాన్ని, 2 ఏళ్ల పసికందుని అమ్మమ్మ నాయనమ్మని మాటలు వస్తాయో రావు, ఆ పిల్లగాన్ని బట్టి బడికి పంపుతున్నామే. 20,000 16,000 కట్టి ఫీజులు కట్టి ఆ ప్రైవేటు బడికి పంపితే ఆ చిన్న ప్రాణం ఒక మనిషికి 5 ఏళ్ళు పడితే 5 సంవత్సరాలు నిండితే తన బ్రెయిన్ ఎంత పని చేస్తుంది అనేది ఉంటుందట. 5 సంవత్సరాలు పడితే అలాంటిది 2 ఏళ్ల పిల్లగాని బడికి పంపితే వాడు బస్సులో ఎక్కించినాక ఏడ్చి కళ్ళపోటి నీళ్ళు గారిన పంపించదే. ఎంత తెలివి కల్ల తల్లులు మీరు, ఎంత తెలివి కల్ల తండ్రులు మీరు. ఇదే అడుగుకుంటూ వచ్చిన ప్రైవేటులో అంత జాగ్రత్తగా పంపినావు. ఎంత పెద్ద చదువు చదివిండు, ఎల్కేజీ ఒకటట, మళ్ళీ యూకేజీ అట, మళ్ళీ నర్సరీ అట. ఈ 3 సంవత్సరాలు విక్కపోయినాయి. ఏం చేసిండు మరి ఎల్కేజీ? ఏ అన్నందుకు ఏడాది వచ్చిందంట వానికి, ఏడాది అన్నందుకే. అందుకనే ఎంత తెలివి కల్ల తల్లి చూడు, ఏడాదికి 14-20 కట్టి 3 సంవత్సరాలు, అప్పుడు 5 ఏళ్ళు పడ్డాయానికి. 5 ఏళ్ళల్లో అప్పుడు తెలుస్తుంది మనిషికి ఏం సంగతి ఈ సమాజంలో. అలాంటి పిల్లలు అయ్యా, అందుకనే మన ఊరు బడిని మనమే కాపాడుకోవాలి. నేను వస్తున్న క్రమంలో ప్రతి గ్రామాన్ని చెప్పుకుంటూ వస్తుంటే ప్రతి సర్పంచి ఇక్కడ మరుగుడ మండలానికి వచ్చినాక ఉమ్మడిగా ఉన్న ఈ మరుగుడ మండలంలో తెరటిపల్లి గ్రామం నుంచి వెల్మకన్న నుంచి మొదలైంది. తెరటిపల్లి గ్రామంలో నేను చెప్పిన తెల్లవారి మీటింగ్ పెట్టుకొని అక్కడ విద్యా వ్యవస్థ కోసం మన బడిని మనమే కాపాడుకోవాలని సర్పంచ్ గారు మీటింగ్ పెట్టారు. తెల్లవారి నాంపురం వచ్చిన ఎమ్మడే తెల్లారి బస్సులు ఆపేశారు, మీటింగ్ పెట్టుకున్నారు. మళ్ళా తెల్లారి కొట్టాలకు వచ్చిన అన్న ఒక్కడే సర్పంచు బస్సులన్నీ ఆపి నా బడిని ఎట్లుండాలని చూపించారు. తెల్లారి శివన్నగూడెం వచ్చిన ప్రతి సర్పంచులు, రామరెడ్డిపల్లి సర్పంచు నరసింహ గారు ఆయన కూడా అలా విధంగానే పొద్దుగాల పెట్టి ప్రతి ఊరున ప్రతి సర్పంచ్ అట్లా ఆపి మా బడిని ఈరోజు కూడా రామరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ గారు బడిబాట పెట్టి ఈరోజు కూడా ప్రోగ్రాం చేశారు. అందుకనే ప్రతి సర్పంచ్ కావచ్చు, ఆ గ్రామంలో ఉన్న ఉప సర్పంచో, వార్డు మెంబర్లో, పెద్దలో, చిన్నలో ప్రభుత్వ బడిని కాపాడాలని నేను పాదయాత్ర చేసిన. ఆ బడిని మీరు అందరూ కాపాడుతారని. ప్రైవేటు బడిలో పైసలు 14-20 కడతారు కానీ మరి ఈ గవర్నమెంట్ బడిని కూడా అవే 14-15 ఈ బడిలో కూడా 4 టీచర్లను ఎక్స్ట్రా పెట్టుకొని ఈడ కూడా దాన్నే ప్రైవేటు లెక్కను పెద్దగా చేసి మంచిగా చదివిస్తే కాదా అని మా తల్లిదండ్రులందరినీ అడుగుకుంటూ వస్తున్నా. ఆలోచన ఇటు మలపాలే, అటు కాదు. అందుకనే గవర్నమెంట్ బడిని కూడా ప్రైవేట్ లాగా మార్చొచ్చు. ఎట్లా? మనందరం ఊరు నిండా 2000 జనాభా, 1000 జనాభా, 1500 జనాభా ఉంటుంది. వ్యవహారం చేస్తామే, రాజకీయాలు చేస్తాం కదా, మరి ఇది చెయ్యమా? ఇది చెయ్యాలని ప్రతి తండ్రిని అడుగుతున్నా. మీరు ఏ రాజకీయాలన్నా చేయండి కానీ ఇది చేయాలని అడుగుతున్నా. ప్రభుత్వ బడిని కాపాడాలని, డ్రగ్స్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి పిల్లవాడిని కాపాడాలని, హెల్మెట్ లేకుండా ఏ తండ్రి బండి నడిపినా కాపాడాలని. అయ్యా, ఫోన్లలో బెట్టింగ్లు ఆడినా మీ పిల్లలే, మీ బిడ్డలే ఆడతారు, మీరు జాగ్రత్త పడాలని ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి చెప్పుకుంటూ వచ్చిన.
ఆరోగ్యం మన కోసం ఈ రాష్ట్రంలో దవాఖానాలు లేవు నాయన. రెండే ఆనాడే పట్టా చేసి పెట్టిరట మనకు, పట్టా కాగితంతో పట్టా చేసి ఇచ్చారట మనకు. 2 దవాఖానాలు ఉన్నాయి, ఒకటి గాంధీ హాస్పిటల్, 2 ఉస్మానియా హాస్పిటల్. ఈ రెండే మనం చస్తే సాపలో చుట్టుకొని ఇంటికి వస్తారు నాయన. ఇవే మన హాస్పిటల్. అందుకనే మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మనకు దవాఖానాలు లేవు అని చెప్తున్నా. 2 సంవత్సరాల కింద ఈ మరుగుడ మండలంలో ఒక గ్రామంలో మొత్తం సర్చ చేస్తే అక్కడ ఒకే కుటుంబంలో 2 చనిపోయారు. ఎందుకు చనిపోయారని లెక్క తీస్తే మునుగోడు మండలం మొత్తం తిరిగి నియోజకవర్గం మొత్తం లెక్క తీస్తే 432 మంది తాగి 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 ఒక పండుగలో బలైపోయిరే. బలైపోయినా ఆ ఆరోగ్యం పేగులు తూట్లు పోతే ఎల్బీ నగర్ హాస్పిటల్ వేస్తే వాడు 4 రోజులుండి ఆ తండ్రి 4 లక్షల రూపాయలు అయిపోయినాక చచ్చిపోయాడు. చచ్చిపోయిన శవాన్ని ఇయ్యమని అడిగితే 70,000 రూపాయలు కడితే నీ శవం ఇస్తానే ఆ హాస్పిటల్ అన్నది. సచ్చిన శవానికి వసూలు చేసే నా రాష్ట్రం దేశం ముందుకు పోతున్నాడు. ముందుకు కాదు, టెక్నాలజీ అట. టెక్నాలజీలు లేవు ఇక్కడ. వ్యవస్థ మొత్తం ఎక్కడ పోతుందో తెలుసుకోవాలంటున్నా. దయచేసి మీరు ఎక్కడైనా ఉండండి, ఏ రాజకీయాలన్నా చేయండి. మీకు నేను మాట్లాడేటప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుండొచ్చు. ఆ బాధ నీ ఇంట్లో జరిగితే ఎట్లుంటుందో చూసుకోవాలి అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. నేను ఇక్కడ అంటున్నా, ఈ రాష్ట్రంలో చదువు రోజు రోజుకి అందకుండా పోతుంది. ఒకనాడు నా తండ్రిని కన్నా తండ్రి అక్షరం ముక్క రాన్నాడే నడి ఊర్లో బడిని తెచ్చి కట్టిండు నా బిడ్డలు అతి గొప్పగా చదవాలని. కానీ ఆ బడిలో చదివిన నువ్వు నీ కడుపులో పుట్టిన పిల్లలని గవర్నమెంట్ చదివించలేదే, ప్రైవేట్లో పైసలు కట్టి చదివిస్తున్నావుగా. అందుకని నేనంటున్నా, ఈ వ్యవస్థలో ఈ రాజ్యము ఎవరి చేతిలో ఉంటే మనకి ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి. పేదవాడికి చదువు అందకుండా సంపన్న కులాలకి. అయ్యా ఒక మాట మాత్రం నేను మాట్లాడతా, జాగ్రత్తగానే. ఏంటి ఆ మాట? అగ్రవర్ణాలు అని నేను అనో కానీ అందులో పేదవాళ్ళు, పేద రెడ్డిలు కూలీనాలు చేసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు పండ్ల తోటలు ఆకుకూరలు పెట్టుకొని ఈ ప్రాంతం మొత్తం వ్యవసాయాన్ని నమ్ముకున్న రెడ్డిలు ఉంటారు. అగ్రవర్ణమని వాళ్ళని నిందించమని ఆయన. నేను నా నోటి నుంచి ఆ మాట రాదు. ఎప్పుడైనా ఒకరుండొచ్చు, ఒకరు ఇట్లుండొచ్చు, ఒకరు అట్లుండొచ్చు. కానీ ఆ మనసు ఆ మాట మాట్లాడినప్పుడు మీకు బాధ అనిపిస్తే నన్ను క్షమించాలని అడుగుతున్నా. ఎందుకు క్షమించమని అడుగుతున్నా అంటే, ఈ రాజ్యం మీద నువ్వు కూర్చుంటే నా సమాజానికి చదువు లేదే. 740 కోట్లట గడ్డ. ఈ గడ్డ లెక్క తీస్తా, త్వరలో గడ్డ లెక్కలు చెప్తా. 740 కోట్లతో అభివృద్ధి అయిన నా మునుగోడు గడ్డ, ఈ పెద్ద సంగతి నేనే చెప్తా. ఎందుకో చెప్పనా? 740 కోట్లతో అంటే నా మండలంలో మంచి వైద్యము, అద్భుతమైన టెక్నాలజీతో ఉన్న హాస్పిటల్ ఉండాలి. ఉన్నదా? దవాఖానా డాక్టర్లు ఉన్నారా? బడి ఉందా? అది బడి కావాలి, నాకు బడి కావాలి, నాకు హాస్పిటల్ కావాలని ఈ గడ్డ సంగతి ఏందో నేను చెప్పాలనుకుంటున్నా. అది నా ప్రజల కోసమే. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక తల్లి ఒక తండ్రి చనిపోతే అంబులెన్స్లో వస్తే ఎవడైతే తాపిచ్చి చంపిండో వాడే వచ్చి పూలదండేసి 10,000 చేతులు పెట్టిపోయాడు. అందుకనే ఇలాంటివి జరుగుతున్నాయన. నా తల్లిదండ్రులారా, మరి రాజ్యంలో నీకు న్యాయం జరిగినప్పుడు నేనేమంటున్నా అంటే, ఇది నా మాట తప్పు మరి అబద్ధము కానీ నేను కోరుకుంటున్నా. ఏమని కోరుకుంటున్నా అంటే, ఈ 4-5 సంవత్సరాలలో నేను చూస్తున్నా జై బీసీ, జై ఎస్సీ ఎస్టీ అని అంటారు కదా. అనండి అందరిని అనండి. బీసీలు అనండి, ఎస్సీలు అనండి, ఎస్టీలు అనండి, పేద రెడ్డిలు అనండి, అన్నీ అనండి. నేనేమంటున్నా, రాష్ట్రం అంతా అదే కోరుకుంటుంది కదా. ఆ రాష్ట్రంలో మనవాడు వడ్డించేవాడు మనవాడు ఉంటే అందరికీ వడ్డిస్తాడనే సామెత పెద్దలందరూ చెప్తున్నారు కదా. ఈ మాటలు నేను విన్నా కదా. ఇప్పుడు నేను ఇదే స్టేజ్ మీద చెప్తున్నా. తలవారు తాతగా చిన్నోడినో పెద్దోడినో జాతుల సీనన్న గారు ఇక్కడ ఉన్నారు, జాతీయ అధ్యక్షులు. ఆయన శ్రమ, ఆయన కష్టం ఏదో ఒక రోజు మొత్తం తెలుసుకున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి ఆయన హిస్టరీ మొత్తం, ఆయన కష్టాలు, నిష్టాలు, బాధలు, గాథలు, శ్రమలు, ఒకడు రాళ్ళేసుడు, ఒకడు రాళ్ళు గుద్దు, ఎన్నో అవమానాలు, అనుడు, ఈ పార్టీ ఆ పార్టీ, ఎన్నో అన్నయ్య. మనిషి అన్నప్పుడు ప్రయాణం చేసినప్పుడు 100 నిందలు వేస్తారు. అది సత్యమే. వేసినా నికాచిగా నిలబడి ఈ రాష్ట్రంలో ఉన్నాడు కదా. ఇప్పుడు నేను అంటున్నా, ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయితే ఏమైనా తప్ప అంటున్నా.
ముఖ్యమంత్రి అయితే అదేనా పెద్దదా? మంచి మనసున్నోడు ముఖ్యమంత్రి కావాలంట. మంచి మనసే, కోట్ల రూపాయలు కాదు, మంచి మనసున్నోళ్ళు. జై బీసీ అన్నావు కదా, ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అది పెద్దదా? ఒకవేళ పెద్దదైతే ఏమొద్దు, 93% అన్నమే అన్నప్పుడు ఈ రాజ్యంలో మంచి మనసున్నోళ్ళు కావాలని కోరుకుంటున్నాను తప్ప. ఒకవేళ తప్పైతే నా మాట వినకండి, ఒకవేళ నిజమే అయితే ఆ తపన ఆ మనిషి ఎంతవరకు పోరాటం చేయాలో ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చిండు. మనిషి ఏజీ అయిపోతుంటే ఏమవుతుందో మీరు అందరికీ ఎరికే కదా. ఇప్పుడు సరైన టైం వచ్చింది, సరైన ఉద్యమం వచ్చింది, సరైన వాదం వచ్చింది. ఈ వాదంలో ఈ రాష్ట్రానికి నా వంతుగా నన్ను ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి నేనున్నా అని అన్నగారికి చెప్తున్నా. కానీ ఈ రాష్ట్రానికో మంచి మనసున్న మనిషి ముఖ్యమంత్రిగా కావాలని కోరుతున్నా. అది బీసీ బిడ్డ. అప్పుడన్నా నా రాష్ట్రంలో ప్రతి బడి మంచిగా ఉంటుందేమో అని ఆ మాట కోసమే మీరు గాంధీ నాయన అని నేను అడుగుతున్నా. ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే అప్పుడు నాకు నా గ్రామంలోనే మంచి హాస్పిటల్ వస్తుంది. మీరు ముఖ్యమంత్రి అయితే నా గ్రామంలోనే మంచి బడి ఉంటుంది, మాకు మంచి పని ఉంటుంది, మాకు కూడా మంచి ఇల్లు ఉంటుంది. మా పిల్లలు కూడా అమెరికనో లండనో ఆస్ట్రేలియానో ఎక్కడో పోయి చదువుకుంటారన్న. మీ మంచి మనసున్నోళ్ళు ముఖ్యమంత్రి కావాలని పదే కోరుకుంటున్నా. దానికి ఏమైనా పని ఉంటే ఆ పని చెప్తే ఈ రాష్ట్రం మొత్తం ఏం చేయాలో నాకు చెప్తే నేను తిరుగుతానికి సిద్ధంగా ఉన్నా. అందుకనే అయ్యా అందరం అనగానే కుదరదు. ప్రతి మనిషి ఒక సిస్టంతో నిలబడి మనము శరీరాలు ఎటుపడితే అటు పోతాయట నాయన, పోకుండా నిలబడి నికాచిగా నిలబడి ఒక సత్యాన్ని చూసి ఒక మనిషిని నమ్మి నీకు నువ్వే నిర్మాణం చేసుకోవాలని కోరుకుంటున్నాయ్యా. అందుకనే ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ ఏమన్నా మా వద్ద తప్పుంటే నన్ను క్షమించాలని ఇక్కడ ఉన్న మరుగుడ మండలంలో ఉన్న పత్రిక విలేకరులందరికీ పాదాలకు దండం పెట్టి అడుగుతున్నాను. అదొకటి అన్న, మేము పిలవగానే అన్న జాతుల సీనన్న గారు ఇంత దూరం వచ్చారు, మీరు ఎక్కడికి పిలిచినా నేను వస్తా అని వెన్నంటూ ఎప్పుడు నేనున్న తమ్ముడు అని నాకు మాట ఇచ్చిన మా జాతుల సీనన్న గారికి మా ప్రాంత ముద్దు బిడ్డ కావాలని కోరుకుంటున్న సీఎంగా, మరి అది 100% కావాలనే కోరుకుంటున్నా. మా టీం సభ్యుల తరపున, తల్వార్ తాత టీం సభ్యుల తరపున మా సీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ లింగస్వామి, ఇక్కడ కార్తిక్ గౌడు, ఇక్కడ అన్న ఈ సెంటర్లో అన్న నేను ప్రోగ్రాం పెడుతున్నానని సర్పంచ్ గారు వెంకటరెడ్డి అన్న గారిని అడగగానే అన్న నువ్వు పెట్టండి అని ఒక మాట చెప్పాడు. ఆ మాట చాలు, నాకు పెట్టు నేనున్నా అన్నాడు. ఆ మాట చాలు అనుకున్నా ఆ అన్నగారికి. అలాగే ఓయూ క్యాంపస్ పిహెచ్డి స్కాలర్ అన్న వికలాంగుల ప్రోగ్రాం మరి ఆ అధ్యక్షుడు కూడా మరి ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిన అన్నగారికి, అశోక్ అన్నగారికి, అలాగే మన 100 న్యూస్ రాజ్ కుమార్ గారికి, అన్న పెద్దలు జాజుల సీనన్న గారికి, ఇక్కడ మన కొట్టాల సర్పంచ్ గారు లింగన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను చేస్తున్న పనిని ఎమ్మటే అమల్లో ఉండి ఆ పనిలో ఉన్న ఏకైక వ్యక్తి లింగన్న గారికి నమస్కారం చెప్తున్నా. ఆ విధంగా అన్న ముత్యాలన్న మమ్మల్ని క్షమించాలన్నా, మా వద్ద ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే మేము చిన్నలేమే, ఏం లేదు. ఎందుకంటే నేను అందరినీ పిలవలేదన్న, ప్లీజ్. అందుకే అడుగుతున్నా. అడుకోవడం తప్పు కాదు, తప్పును ఒప్పుకునే గుండె మనసు నాకుంది. ఏమన్నా చిన్న పొరపాటు అయితే క్షమించాలని అడుగుతున్నా. అలాగే స్టిల్ విజయ్ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మా టీం తరఫున ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ముందర ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి, ఈ వేదిక మీద ప్రతి కుర్చీలో ఉన్న అన్నకి, తండ్రికి, తమ్ముడికి మీ పాదాలకు నమస్కారం పెట్టి చెప్తున్నా. ఇంత మంచి కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మీ సపోర్టు లక్షల కోట్ల రూపాయలతో సమానం. నాకు మీ సపోర్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్నందుకే. అందుకనే ఈ గ్రామ సర్పంచ్ కొడాల వెంకటరెడ్డి గారికి, అలాగే మన మరుగుడ మండలం మన లోకేష్ అన్న గారికి, లోకేష్ సర్పంచ్ గారు, అతను కూడా ఈ యొక్క పర్మిషన్ మేము ఇక్కడ చేస్తున్నామన్నాం. ఎస్ఐ గారికి చెప్పాం, ఎస్ఐ గారు సిఐ గారు చేయండి మంచి కార్యక్రమం అన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి కొద్దిగా ఎక్కడో మర్డర్ కేసు ఉందని అక్కడ రాలేకపోయారు. వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం ద్వారా
వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటూ ఈ ప్రాంతం కోసం మళ్ళీ 1 నెల రోజులు 20 రోజులు టైం ఇచ్చి 1 నెల అయినా ఇచ్చి మళ్ళీ మంచి ఆలోచనతో ఈ గడ్డ మీద తిరగడానికి వస్తా. అప్పుడు ఎవరైనా నన్ను ఆశీర్వదించి ఆలోచించి నన్ను నా ప్రయాణానికి నా అడుగులో అడుగేస్తారని మా తల్లిదండ్రులని అన్నలని అందరినీ కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, ముగించుకుంటున్నాం.